ఒక 3 నెలల నుంచి నా లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయ్యింది. నా మార్నింగ్ రొటీన్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. అందుకోసమే నేను చెప్పాలంటే ఒక 3 నెలల నుంచి నేను వీడియోస్ సరిగ్గా చేయటం లేదు. వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ఎందుకంటే ఆ మార్చుకున్న లైఫ్ స్టైల్‌ని, ఆ రొటీన్‌కి కొంచెం నా బాడీ, నా బ్రెయిన్ అడ్జస్ట్ అవ్వాలి కదా! సో, దానికోసమే అనమాట. ఇంతకీ ఏం జరిగింది అంటే నేను యోగాలో జాయిన్ అయ్యాను. ఎందుకు అంటే 30కి చివరిలో వచ్చేస్తున్నాం. 30 ఎండింగ్స్‌లోకి వచ్చేసేటప్పుడు కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. బీపీలు, షుగర్లు రాకుండా. మరి నేను దేనికి ఏ పర్పస్ మీద జాయిన్ అయ్యాననేది నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. అలాగే కొన్ని పనులు మన కోసం మనం ఒక మంచి చెయ్యాలి అని అనుకునేటప్పుడు, మన గురించి మన ఫ్యామిలీ పట్ల ఏదైనా చెయ్యాలి అని అనుకునేటప్పుడు దానికి ఒక సంకల్ప బలం అనేది చాలా అవసరం. దాన్ని ఫేస్ చేయాలి. కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా మన కోసం కానీ ఏదైనా ఒక మంచి పని చేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని నేను ఎలా ఎదుర్కొన్నాను, ఎలాగ హ్యాండిల్ చేసేసి నార్మల్ అయ్యాను అంటే అది నేను యాక్సెప్టబుల్ చేసేలాగా మన బ్రెయిన్, నా బాడీ ఎలా యాక్సెప్ట్ చేసేలా చేశాను అనేది కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒక రకంగా మోటివేషన్ వీడియో. అలాగే నేను హెల్త్ కోసం పర్పస్ మీద ఎప్పుడు ఏదో ఒకటి వండుతూ ఉంటాను కదా, అలాగా ఆ దీంట్లో నేను సీడ్స్ ఉంటాయి కదా, విత్తనాలు, పంప్కిన్ సీడ్స్, ఈ 3 రకాల సీడ్స్ నువ్వులతోటి మంచి కారప్పొడి, ఎమ్మి కారప్పొడి చేశాను. సూపర్గా వచ్చింది. సో అదంతా కూడా వీడియోలో షేర్ చేస్తాను. సో చూసేసేయండి. గెట్ ఇన్ టు ద వీడియో. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇలాలి ప్రపంచం బై ధనశ్రీ. నార్మల్గా నేను ఎర్లీ మార్నింగ్స్లోనే లెగుస్తూ ఉంటాను. సో ఎర్లీ మార్నింగ్ లెగడం నాకు పెద్ద విషయం ఏమీ కాదు. ఎందుకంటే నేను స్పిరిచువల్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని. పాప కాలేజ్ టైమింగ్ నాకు ఆ క్లాసెస్కి టైమింగ్ సెట్ అవ్వక నేను ఒక 1 ఇయర్ నుంచి ఆపేశాను. అయితే నేను ఫీల్ అవుతూ ఉన్నాను, ఏంటి ఒక మంచి పని ఆపేశాను కదా, ఎలా ఇది చేయాలి అంటే ఆ క్లాసెస్కి వెళ్తుంటే నాకు చాలా రిలీఫ్గా అనిపించేది. సో అది కొంచెం ఒక బాధ మనసులో ఉండేదనమాట. సో ఇంకా తర్వాత అలాగా ఏమైందంటే కొద్దిగా మార్నింగ్ టైం ఆ టైమింగ్ తగ్గడం మొదలైంది. తర్వాత చిన్న హెల్త్ ఇష్యూస్ నెమ్మదిగా స్టార్ట్ అవ్వడం. ఇప్పుడు మన బాడీలోని, మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంటే ఓకే ఇది వస్తుంది, ఇది రాబోతుంది అని మనకు ఒక చిన్న సిగ్నల్ ఉంటుంది కదా. సో దాన్ని బట్టి లేదు ఏదైనా చెయ్యాలి, హెల్త్ కోసం కూడా ఏదైనా చెయ్యాలి. యాక్చువల్లీ మెడిటేషన్ క్లాసెస్, స్పిరిచువల్ క్లాసెస్ ఏంటి అంటే మెంటల్ హెల్త్ కోసం చేస్తారు. సో అదైతే బాగానే ఉంది. బట్ బాడీ, శారీరక హెల్త్ అనేది చాలా అవసరం కదా. సో దానికోసం ఏదైనా చెయ్యాలి అని అనిపించింది. ఈ లోపల ఏమైందంటే నేను ఉన్నాను కదా, ఆ ఫ్లాట్ పక్కన శుభ ఆంటీ, జనార్దన్ అంకుల్ ఉన్నారు. వాళ్ళు రోజుకి మార్నింగ్ 5:30కి యోగా క్లాసెస్కి వెళ్తారనమాట. సో వాళ్ళు ఎప్పటి నుంచో వెళ్తున్నారు నాకు తెలుసు. బట్ నేను కొంచెం ఫోకస్ చేశాను వాళ్ళ మీద. చూశాను బాగుంది అనేసి. ఇంకొకటి ఫ్రీ సర్వీస్. యోగా నేను వెళ్తున్నది ఫుల్గా ఫ్రీ అనమాట. సో అంటే ఫ్రీ కాబట్టే వెళ్తున్నానని నేను అన్ను. బట్ సేవా దృక్పథంతో చేస్తున్నారు గురూజీ. సో అది నాకు బాగా నచ్చింది. సో అందుకనే సరే నేను కూడా వెళ్తాను యోగాకి, పాపకు కూడా పట్టుకొని వెళ్తాను అనేసి మేము మొత్తం ముగ్గురం కూడా స్టార్ట్ చేసాము. నేను 3 months నుంచి యోగాకి వెళ్ళడం మొదలెట్టాము. దానివల్ల ఏంటి అంటే కొద్దిగా నా లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యింది. యోగాలో జాయిన్ అయ్యి ఆ యోగాని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా యోగా చేయలేదు. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో చేశాను ఒక 2 months, తర్వాత ఆపేశాను. బట్ చాలా సంవత్సరాలు అయింది కదా. సో అది నేను కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి ఏదైనా ఏమండి చెడు అలవాట్లు ఈజీగా నేర్చేసుకోవచ్చు, కానీ మంచి అలవాట్లు నేర్చుకోవాలంటే దానికి ఒక సంకల్ప బలం కావాలి, ఒక యజ్ఞం కావాలి, డెడికేషన్, డిసిప్లైన్, కన్సిస్టెన్సీ ఇవన్నీ చాలా అవసరం. సో వాటన్నిటినీ యాక్సెప్ట్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టిందనమాట. అందుకని నేను ఈ వీడియోస్ అవి చేయలేదు, టైం తీసుకున్నాను. సో బాగా సెట్ అయ్యాను ఇప్పుడు. అందుకని నేను యోగాకి వెళ్తున్నట్టుగా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తాను ఇక్కడి నుంచి. ముందు నేను రెగ్యులర్గా వెళ్ళగలనా లేదా అనేది 3 months కూడా నేను గమనించుకున్నాను. మధ్యలో చిన్న బ్రేక్స్ వచ్చినా కూడా నేనైతే ఇప్పుడు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయగలుగుతున్నాను. 90% మెయింటైన్ చేయగలుగుతున్నాను. సరే, నేను యోగా ఏ పర్పస్ మీద వెళ్తున్నాను అంటే ఇప్పుడు 30 ఎండింగ్స్లోకి వచ్చేస్తున్నానండి.
నేనే కాదు, ఆడవాళ్ళు ఎవరు అయినా సరే కొద్దిగా పిల్లల్ని కంటాము, కొద్దిగా ఇంట్లో స్ట్రెస్ ఉంటుంది, ఇంట్లో ఎక్కువగా ఉండటం వల్ల కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది. సో దాన్ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. ఇంటి పనిని కూడా మనం చేసే సంసార బాధ్యతలను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని నేను ఆ మెంటాలిటీతోటే ఉండేదాన్ని. అది ఎందుకో ఈ మధ్య కొద్దిగా ట్రిప్ అవుతున్నానని అనిపించింది. లేదు, దీనికి ఏదైనా చేయాలని యోగాలో జాయిన్ అయ్యాను. చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా ఆ స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది అనమాట, కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. నెమ్మదిగా ఒక 20 days, ఒక 1 month అయ్యేసరికి సెట్ అయిపోతూ ఉంటాము. స్టార్టింగ్లో అసలు ఆసనాలు వేయలేకపోయేదాన్ని, ఇప్పుడు చాలా బాగా 70% వరకు బాగానే వేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళకండి కొద్దిగా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 30s ఎండింగ్స్లోకి వచ్చేసరికి అవి ఎక్కువ అవుతాయి, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో వాటన్నిటిని హ్యాండిల్ చేయాలి. అరిచేసావు, కోప్పడిపోయో, ఏడ్చేసావు చేసేస్తే అది అవ్వదు. ప్రశాంతంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్గా ఉండాలి, మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అన్నిటికీ మించి మనం స్పిరిచువల్గా వెళ్ళినా, మెడిటేషన్ చేసినా, యోగాలు చేసినా పాజిటివ్ మెంటాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాజిటివ్ మెంటాలిటీ అనేది మనకి చాలా సపోర్ట్ చేస్తుంది మనం ప్రశాంతంగా ఉండడానికి. అది ఏంటంటే అనవసరమైన విషయాలు, పాజిటివ్ మెంటాలిటీ ఉంటే అనవసరమైన విషయాలు వదిలేసి ఏది అవసరమో అదే యాక్సెప్ట్ చేస్తూ మంచిగా ఎంత ఎదురుగా ఒక పెద్ద సునామీ వస్తున్నా, ఒక పెద్ద తుఫాన్ వస్తున్నా కూడా నాకు మంచే జరుగుద్ది అని ఒక భగవంతుడి మీద నమ్మకంతో మనం లైఫ్లో ముందుకు వెళ్ళిపోతే చాలా మంచే జరుగుద్ది, 100% మంచే జరుగుద్ది. నేను ఎప్పటికప్పుడు ఆ విషయాన్ని నేను గమనిస్తూనే ఉన్నానండి. సో నాకు ఇది భగవంతుడే నాకు దారి చూపించాడు యోగా అనేది అని. ఇంకొకటి ఏంటి అంటే నాకు చాలా పాజిటివ్ పీపుల్ అక్కడ 99.1% చాలా పాజిటివ్ పీపుల్. గురూజీ అయితే ఇంక మరి చెప్పనవసరం లేదు, ఆయన్ని చూసినా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. అంత బాగుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నాకు అక్కడ. చాలా బాగుంది. మార్నింగ్ ఎర్లీ అవర్స్ బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి ఓంకారం చేస్తాం, మెడిటేషన్ ఉన్నది, ప్రాణాయామం ఉన్నది, యోగాసనాలు, లాఫింగ్ థెరపీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేను ఏదో ఒక రోజు మంచి డెడికేటెడ్ వీడియో చేసి నేను పెడతాను. అలాగే అప్పుడప్పుడు పిక్నిక్స్ వెళ్తూ ఉంటాము. సో దీనివల్ల ఏంటి అంటే చాలా బాగుంది. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అక్కడ ఎక్కడ ఏ మిస్టేక్ లేకుండా జరుగుతున్నాయంటే అక్కడ అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది. సో అందుకని నాకు బాగా అనిపించింది. నేను ఒకటే నమ్ముతాను, నాకు ఏదైనా కావాలి అంటే నేను అడగకుండానే భగవంతుడు ఇస్తాడు. నా మనసులోకి నాకు ఇది అవసరం అని మనకు అనిపిస్తుంది కదా, అనిపించింది అని అంటే అది ఇచ్చేస్తాడు భగవంతుడు అని ఒక నమ్మకం నాకు ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది అనమాట. సో ఇంకా అదనమాట నా లైఫ్ స్టైల్ అలా మారింది. సో దాన్ని అడ్జస్ట్ అవ్వడానికి కొంత టైం పట్టింది, ఎవరికైనా పడుతుంది, నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇంకా తర్వాత నేను యోగాకు వెళ్ళే ముందే స్నానం చేసేస్తున్నానండి. ఎందుకంటే అక్కడ ఓంకారం చేయిస్తారు, మెడిటేషన్ చేయిస్తారు. ఆ రెండు చాలా పవిత్రమైనది. మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు నేను స్నానం చేసే వెళ్తాను. ఎప్పుడో కుదరకపోతే అప్పుడు నార్మల్గా వెళ్ళి అట్నుంచి వచ్చాక స్నానం చేసుకుంటాను. అయితే ఇక్కడ ఏమైందంటే యోగాకి వెళ్ళినప్పటి నుంచి నేను నా శారీస్ చాలా మిస్ అవుతున్నాను. నాకు అసలు శారీస్ అంటే పిచ్చి. శారీ కట్టుకోవడం అంటే చాలా ఇష్టంగా, ప్రేమగా కట్టుకుంటాను. యోగాకి వెళ్ళడం, స్నానం చేసుకుని డ్రెస్ వేసుకునే కదా వెళ్తాం. సో డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్తో ఉండిపోతున్నాను. బట్ అలా కాదు, కొద్దిగా మార్చాలి దాన్ని కూడా అనేసి వచ్చిన వెంటనే డ్రెస్ తీసేసి మళ్ళీ నార్మల్గా మళ్ళీ ఇంకొకసారి మొహం అది ఫేస్ అది వాష్ చేసేసుకొని నాకు ఇష్టమైన చీరలు అవి కడుతున్నాను. ఎందుకంటే చీరలు నేను వదులుకోవాలి అని అనుకోవట్లేదు, నా దగ్గర ఉన్న కూడా శారీసే ఎక్కువ ఉంటాయి. సో అందుకనే నీట్గా రెడీ అయిపోతున్నాను, శారీస్ కడుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా అలాగే ఆ రోజు ఉదయాన్నే ఇంకా అటు నుంచి వచ్చిన తర్వాత నేను దేవుడికి దీపం పెట్టుకుంటున్నాను అనమాట. యోగా నుంచి వచ్చి అప్పుడు పిల్లల్ని స్కూల్కి, కాలేజీలకి పంపించేసి అప్పుడు కొద్దిగా టైం ఉంటుంది. సో ఆ టైంలో నేను దీపం అది వెలిగించుకుంటున్నాను. మ్యాక్సిమం దీపం మా వారే పెట్టేస్తారండి, నేను క్లీన్ చేసి ముందు రోజు నైటే పెట్టేస్తాను. ఆయన దీపం అది పెట్టుకుంటారు. సో ఈరోజు కూడా ఆయనే దీపం పెట్టుకుంటున్నారు. అందుకనే నేను ఏం చేశానంటే చాలా రోజులు అయింది గడపకి పసుపు కుంకుమ రాసి ఒకసారి రాద్దాము అనేసి కొద్దిగా పెట్టేసి నా పసుపు కుంకుమ రాసి ఈ పని అది చేసుకుంటున్నాను. ఇప్పటికైతే యోగా వల్ల నాకు మంచి జరిగిందండి. అంతా చాలా బాగుంది, హెల్తీగా, అంటే ఆలోచనలు చాలా బాగున్నాయి, నా పనులు చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతున్నాను, ఎక్కడ అలసట రావట్లేదు, ఒబీడియంట్ అంటే ఓపిక్గా ఉండగలుగుతున్నాను, ఎక్కువ టైం విసుగు రావట్లేదు అనమాట. సో మంచి జరిగింది. ఇంకా అలాగే ఆ రోజు ఈవినింగ్ నేను కొద్దిగా బయటికి వెళ్ళి వచ్చాను. ఆఫ్టర్నూన్ లంచ్ అది ప్రిపేర్ చేసేసుకొని ఈవినింగ్ వచ్చిన తర్వాత పాప కోసమని ఒక కారప్పొడి టిఫిన్లోకి, రైస్లోకి మంచి హెల్దీగా కారప్పొడి ఒక డిఫరెంట్ టైప్లో చేద్దాము అనేసి నేను
ఆలోచన చేసి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఈ లోపల దేవి వచ్చింది, కింద దేవి ఉంటుంది కదా, వచ్చింది. అలా ఊరికనే అరుస్తుంది, కెమెరా చూస్తే చాలు బాగా పెంకితనం చేస్తుంది, అడుగుతుంది కెమెరా చూపించమని. సో అందుకని కొంచెం క్లిప్ అనేది యాడ్ చేశాను. దేవికి 2 years కంప్లీట్ అయిపోయినాయి. చిన్న చిన్న మాటలు, ముద్దు ముద్దు మాటలు స్టార్ట్ అయినాయి అనమాట. చాలా బాగా అనిపిస్తుంది ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే. ఇంకా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను చేసే రెసిపీ చాలా హెల్త్కి చాలా చాలా మంచిది. 3 రకాల విత్తనాలు సీడ్స్తో చేస్తున్నాను. అయితే సీడ్స్తో పాటు కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాను. దీన్ని డిఫరెంట్ టైప్స్లో చేసుకోవచ్చు. నేను టిప్స్ కూడా చెప్తా ఉంటాను. ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు, ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ క్వాంటిటీ అయిపోద్ది. సో చాలా చాలా చిన్న కప్పు ఉంటుంది కదా, చిన్నది, ఇంత ఒక 1 inch సైజు కప్పు, దాంతో 3 కప్పుల వరకు నువ్వులు తీసుకున్నాను. అలాగే 3 రకాల సీడ్స్, అంటే వాటర్ మిలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ 3 రకాల సీడ్స్ కూడా ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను. నువ్వులే ఎక్కువ శాతం తీసుకున్నాను. మనకు నువ్వుల్లో కాల్షియం ఉంటుంది, మనకి విటమిన్ ఈ 3 రకాల్లోనే ఉంటుంది, సీడ్స్లో ఉంటుంది అనమాట. హెయిర్ గ్రోత్కి బాగుంటుంది, స్కిన్ గ్లోనెస్ రావడానికి బాగుంటుంది, వెయిట్ లాస్కి కూడా ఇందులో కొన్ని యాడ్ చేశాను. ఇంకా హెయిర్ గ్రోత్ కానీ, నిద్ర పట్టడం కానీ, స్ట్రెస్ రిలీఫ్ కానీ ఈ సీడ్స్ వల్ల వస్తుంది అనమాట. సో వీటిని చక్కగా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి మాడిపోకుండా మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మరీ అలాగని ఎక్కువ రోస్ట్ చేస్తే అందులో ఉండే విటమిన్స్ అండ్ మినరల్స్ ఎగిరిపోతాయి. సో అందుకని చూసుకొని జాగ్రత్తగా రోస్ట్ చేసుకోవాలి. ఇంకా తర్వాత ఒక 2-3 drops ఆయిల్ వేసాను. అందులోని ఒక 2 కప్పుల వరకు శనగపప్పు యాడ్ చేశాను. మనం కావాలంటే 3 కప్పులు వేసుకోవచ్చు, లేదంటే 1 కప్పు కూడా వేసుకోవచ్చు, మనం ఫ్లేవర్ని బట్టి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే కొంచెం మినపప్పు కూడా యాడ్ చేశాను, 2 ఈవెన్గా యాడ్ చేశాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 కప్పుల వరకు ధనియాలు యాడ్ చేశాను. ధనియాలు కూడా కొంచెం తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇదే క్వాంటిటీ, ఇదే మెజర్మెంట్ ఏం లేదు. మనకి ఏ ఫ్లేవర్ అయితే ఎక్కువ కావాలో అది ఎక్కువ యాడ్ చేసుకొని, ఫ్లేవర్ తక్కువ కావాలనుకున్నా తక్కువ యాడ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సీడ్స్ కదా, ఇది కొంచెం అరగడానికి కొద్దిగా ఇబ్బంది పెడుతుంది, అందుకనే శొంఠి అనేది ఇందులో యాడ్ చేశాను. మిరియాలు కూడా యాడ్ చేశాను. శొంఠి ఒక 1 inch వరకు తీసుకున్నాను. మిరియాలు ఒక చిన్న టీ స్పూన్ తీసుకున్నాను. మిరియాలు చాలా తక్కువ తీసుకోవాలి. అలాగే నాకు జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి జీలకర్ర ఫ్లేవర్ ఒక 2 tablespoons వరకు జీలకర్ర వేసాను. జీలకర్ర వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ వేడికి ఆ జీలకర్ర అనేది ఫ్రై అయిపోతూ ఉంటుంది. ఇంకా తర్వాత అది కూడా పక్కకు తీసేసాను. ఇవన్నీ కూడా చల్లబడాలి. అయితే ఫస్ట్ ఇంకా మిక్సీలోనే కదా ఫస్ట్ వేయాలి అనేసి ఫస్ట్ డైరెక్ట్గా మిక్సీలోకి తీసేసాను బయటికి. ఇంకా ఇప్పుడు ఇందులోకి మిక్సీలోని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. మళ్ళీ కొంచెం చింతపండు, మనం పులుపుకు తగ్గట్టుగా చింతపండు యాడ్ చేశాను. నేనైతే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు యాడ్ చేశాను. అలాగే మెంతులు మర్చిపోయానండి. ఈ ధనియాలతో పాటు మెంతులు కూడా వేసేయాలి, మర్చిపోయాను. అందుకని 1 teaspoon వరకు మెంతులు కొద్దిగా రోస్ట్ చేసేసుకొని బాగా మంచి బంగారు రంగు వచ్చిన తర్వాత అవి కూడా మిక్సీలో వేసుకున్నాను. అలాగే కారం తగ్గట్టుగా మంచిగా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నేను కొంచెం ఎక్కువగానే తీసుకుని, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని. మెయిన్ ఇంకొకటి హెయిర్కి ఇంకొక మంచి హెల్దీ మినరల్స్ ఉండే, విటమిన్స్ ఉండేది ఏంటంటే కరివేపాకు. సో కరివేపాకు పొడి సపరేట్గా కాకుండా ఇందులోనే డ్రై రోస్ట్ చేసేసుకున్నాను. అవి కూడా బాగా చల్లబడాలి. ఇప్పుడు మిక్సీలోని బాగా చల్లబడిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఇవన్నీ వేసేసుకొని ఈ చల్లబడిన ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా వేసేసుకొని ఫస్ట్ ఈ విత్తనాలు, నువ్వులు ఉన్నాయి కదా అవి అప్పుడే వేయకూడదు. ఫస్ట్ ఇదైతే కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తున్నానండి. ఇక్కడ సీడ్స్ లేకపోతే మకానా వేసుకోవచ్చు, ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు, ఇంకా పుట్నాల పప్పు అంటారు కదా, కొమ్ము శనగలు డ్రై రోస్ట్ చేసిన ఉంటాయి కదా, అదే సొత్తు శనగలు ఏదో అంటారు కదండి, శనగలు ఫ్రై చేసిన అమ్ముతారు బళ్ళ మీద. సో అవి కూడా చాలా మంచిది. సో అవి కూడా వేసుకోవచ్చు. మనం ఎన్ని రకాలుగానైనా ఈ కారపొడిని రెడీ చేసుకోవచ్చు. సో నేను ఇది ఫస్ట్ బరగ్గా గ్రైండ్ చేశాను కదా, తర్వాత ఈ సీడ్స్, నువ్వులు ఉన్నాయి కదా, పంప్కిన్ సీడ్స్, ఇవన్నీ కూడా వేసేసి మళ్ళీ ఒకసారి ఒక 2-3 trips ఇలా పల్స్ ఇవ్వగానే మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది. కొంచెం బరగ్గా ఉంటేనే తినేటప్పుడు క్రంచీగా నోటికి తగులుద్ది అనమాట. ఇంకా టేస్ట్ అయితే మరి చెప్పొద్దు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. నేను ఇదంతా కూడా ఒక మంచి సీసాలోని ముందే 2 రోజుల ముందే కడిగేసి ఫుల్గా ఎండలో డ్రై చేశాను అనమాట. సో అది నీట్గా ఉండాలి. నీట్గా ఉంటే పౌడర్ ఎన్ని రోజులైనా, ఒక 4 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. అయితే ఈ కారపొడి మనం రోజుకి రైస్లోని ఒక ముద్ద రైస్లోను, 2 ముద్దల రైస్లోను 1 స్పూన్ వరకు వేసుకొని నెయ్యి కంపల్సరీ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే, ఎందుకంటే ఇది కొంచెం వేడి చేస్తుంది, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక్క 2-3 drops నెయ్యి యాడ్ చేసి తింటే నెక్స్ట్ లెవెల్ అనమాట.
బాగా కడుపుకు కూడా హాయిగా అనిపిస్తుంది, టమ్మీ ఫ్రీగా అనిపిస్తుంది అనమాట. సో నేను అప్పుడే యాక్చువల్లీ రైస్ అయిపోయింది, కానీ ఈ పొడి వేసుకుని తినడానికి అప్పటికప్పుడు రైస్ అది వండేసి కొంచెం పొడి వేసేసి నెయ్యి కూడా యాడ్ చేసేసి కలుపుతున్నాను. ఈ పొళ్ళు అంటే మా పెద్దదానికి చాలా ఇష్టం, ఎంత ఇష్టంగా తింటుందో. సో అందుకనే మెయిన్ ఆమె కోసమే చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ తనకే పెట్టాను. అదొక తృప్తి అండి. తల్లిగా పిల్లల కోసం ఏదైనా చేసి నా చేత్తో ఒకసారి వాళ్ళకి పెట్టేస్తే నా కడుపు నిండుద్ది అనమాట. సో వేడిగా ఉందనమాట, అది ఊరికి ఎగ్జైట్ అవుతుంది పెట్టు పెట్టు అని. సో పెట్టాను, చాలా చాలా బాగుంది అనేసి అని అన్నది. తర్వాత నేను మళ్ళీ ఆ ప్లేట్ తనకి ఇచ్చేస్తే ఇంకొంచెం వేసుకొని తిన్నదిలేండి. సో ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేశాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.